హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. చాలా మెత్తగా నోట్లో వేస్తే వెన్న పూసలా కరిగిపోయే ఈ కేక్ ఏమిటా అనుకుంటున్నారా? తాటి రొట్టె అండి. తాటి రొట్టె అందరికీ కుదరదు. ఇలా కరెక్ట్ కొలతలతో చేస్తే కనుక ఎవరికైనా ఈజీగా రావాల్సిందే. ఇలా కనుక చేసుకుంటే కేక్ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంత పలుచగా వేసినా, ఎంత మందంగా వేసినా తాటి రొట్టె చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ పక్కా కొలతలు ఉండాలి. అలా ఉంటేనే తాటి రొట్టె ఈజీగా వచ్చేస్తుంది. తాటికాయలు దొరికితే చక్కగా తెచ్చుకోండి. ముందు చక్కగా 3 కప్పులు బియ్యం రవ్వ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పొడి పొడిగా తడుపుకోవాలి. దీన్ని ఒక అరగంట పక్కన ఉంచుకొని తాటికాయలను చక్కగా పేస్ట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పేస్ట్ని 4 కప్పులు తీసుకోవాలి. ఈ తాటి పేస్ట్లో 2 కప్పులన్నర బెల్లం తురుము వేసుకోవాలి. అప్పుడైతే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇందులోనే 2 స్పూన్లు వెన్న, ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యం నూక, 1 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిపి ఒక గిన్నెకి వెన్న రాసి అందులో ఈ తాటి పీసం వేసుకొని కుక్కర్లో ఈ గిన్నె పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టుకొని 1 గంట లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న పావు గంట వరకు ఓపెన్ చేయకుండా పావు గంట తర్వాత ఒక చాక్తో చుట్టూ అంచులను లూజ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. సూపర్గా వచ్చింది కదా. దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ కొలతలతో ఇలా కనుక చేశారంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ని ఓపెన్ చేయండి. తాటి రొట్టెని క్లియర్గా చేసి చూపించడమే కాకుండా తాటికాయ ఉపయోగాలు కూడా తెలుసుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్న తాటికాయను సంవత్సరంలో ఒక్కసారైనా తప్పనిసరిగా తినాలి. మన ఆరోగ్యం కోసమే కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.